హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శ్రీలత. ఈరోజు టాపిక్ వచ్చేసి మన తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల హామీ పథకాలలో మహాలక్ష్మి పథకం, గృహజ్యోతి పథకం, చేయూత పథకం, రైతు భరోసా పథకం, యువ వికాస పథకం, ఇందిరమ్మ ఇంటి పథకం, ఈ 6 పథకాలలో చేయూత పథకం గురించి ఇంకా ఆసరా పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు అనే విషయం గురించి కొద్దిగా మాట్లాడుకుందాం. ఓకే, తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఈ ఆసరా పెన్షన్లను, వృద్ధుల వితంతుల పెన్షన్లను 2000 నుండి 4000 వరకు, దివ్యాంగుల పెన్షన్లను 4000 నుండి 6000 వరకు పెంచుతామని మన తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. పెంచుతామన్న పెన్షన్లను ఎప్పటి నుండి పెంచుతారు? ఈ డిసెంబర్ నెలకు సంబంధించిన పెన్షన్లను పెంపు చేసి ఇస్తారా? ఎప్పటి నుండి ఇస్తారు? ఉన్నతాధికారుల నుండి సమాచారం తెలుసుకోగా డిసెంబర్ నెలకు సంబంధించిన పెన్షన్లను పాత పద్ధతిలోనే ఇవ్వడం జరుగుతుందని, ప్రభుత్వం నుండి ఎలాంటి ఆదేశాలు లేనందున పెంచిన పెన్షన్లను ఎప్పుడు ఇస్తారనే దాని మీద స్పష్టత లేదు అనే చెప్పవచ్చు. ప్రభుత్వం ఎప్పుడు ఆదేశాలు జారీ చేస్తుందో అప్పుడు వెంటనే పెరిగిన పెన్షన్లను విడుదల చేస్తామని వారు తెలియజేశారు. అదేవిధంగా మన రాష్ట్రంలో మొత్తం పెన్షన్లు ఎన్ని, ఈ నెలకు లెక్క చూసుకుంటే ఎంతమంది పెన్షన్లు పొందుతున్నారో అని ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్న సమాచారం ప్రకారంగా వృద్ధాప్య పెన్షన్లు 15,98,729, వితంతు పెన్షన్లు 15,60,707, దివ్యాంగుల పెన్షన్ కనుక చూస్తే 5,03,613, ఒంటరి మహిళా పెన్షన్ చూస్తే 1,42,613, బీడీ కార్మికుల పెన్షన్ 4,24,589 ఉండగా విద్యా కార్మికుల పెన్షను, చేనేత కార్మికుల పెన్షన్, ఎయిడ్స్ బాధితుల పెన్షన్, ఫైలేరియా బాధితుల పెన్షను, డయాలసిస్ బాధితుల పెన్షన్లు మొత్తంగా చూసుకుంటే ఇంకా 2-3 లక్షల పెన్షన్ల వరకు ఉండవచ్చు అని సమాచారం ఉందండి. టోటల్గా ఈ డిసెంబర్ నెలకు సంబంధించిన పెన్షన్లు 43,96,667 మందికి పాత పద్ధతులు, అంటే 43 అంటే నియర్లీ 44 లక్షలు మొత్తం పాత పద్ధతులు, అంటే వృద్ధులకు వితంతులకు 2,016 రూపాయల చొప్పున, దివ్యాంగులకైతే 4,016 రూపాయల చొప్పున పంపిణీ చేయబడుతుంది అని గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు తెలియజేశారు. త్వరలోనే పెంచిన పెన్షన్లు విడుదల చేస్తారని ఆశిద్దాం. చేయూత పథకం కింద అర్హులైన వారందరికీ పెరిగిన పెన్షన్లు అందాలని ఆశిద్దామండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సుమా. ఓకే, ఎవరికైతే అవసరం ఉంటుందో ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయగలరు. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్.